మరి మా ఇలవేల్పులు మన ప్రాంత ఆరాధ్య దైవాలైనటువంటి సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగడిద్దరాజు గద్దెలను దేవుళ్లను దర్శించుకోవడం జరిగింది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా పర్యవేక్షణ చేసి అధికారులకు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈసారి జాతర ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. భక్తుల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచే విధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఒక భక్తుడిగా, ఒక బాంధవుడిగా, ఒక బాధ్యుడిగా ఈ ప్రాంతంలో మరి కొన్ని తరాల పాటు ఈ యొక్క తల్లుల యొక్క కీర్తి ప్రతిష్ట ఈ సమాజంలో వెలుగొందాలని వారి కోరికతోటి ఈ యొక్క కార్యాచరణ మేము చేపట్టడం జరిగింది. మరి ఎప్పటికప్పుడు పూజారులు, అధికారులు, సంబంధిత కలెక్టర్ గారు, ఇతర అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ యొక్క నిర్మాణాలు కూడా చేపడుతున్నాం. ఖచ్చితంగా మేము అనుకున్న టైం ప్రకారం మరి జాతరకు ఈ యొక్క గుడి నిర్మాణం పూర్తి చేసి అందించడం కోసం వారంలో 2 రోజులు నేను కూడా ఈ ప్రాంతంలోనే పర్యటిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షించ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ములుగులో కూడా మనకు గట్టమ్మ కాడ ఎంటర్ అయ్యేటప్పుడు కొంత అక్కడ భక్తులకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కట్టి అటు కలెక్టరేట్ సైడు పెద్ద ఇప్పుడు నూతన కలెక్టరేట్ వైపు అడవి ఉంది, అటువైపు కూడా కాసేపు భక్తులు సేద తీరడం కోసం కెనాల్ మించి ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ కూడా మిగతా వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. దారి పొడుగునా కూడా ఈసారి మహిళా సంఘాలకు కొన్ని షాప్స్ కూడా కేటాయించాలని నిన్ననే మేము మహిళల మీటింగ్లో డిసైడ్ చేసుకోవడం జరిగింది. గట్టమ్మ కాడ నుంచి కానీ అటు మన బ్రిడ్జి పూసూరు బ్రిడ్జి కాడ నుంచి కానీ పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి ఆ భక్తుల అవసరాలకు తగ్గట్టుగా ఫుడ్ కానీ, వాటర్ కానీ, కొబ్బరి బొండలు కానీ ఇట్లాంటివన్నీ కూడా వచ్చిపోయేటువంటి భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యం అంటే అవసరాలను తీర్చే విధంగా మహిళా సంఘాలకు కూడా ఈసారి ఆ వర్కులు ఇవ్వడం జరుగుతుంది. మేము ఎంతో భక్తి శ్రద్ధతోటి బాధ్యతతో ఈ పని చేస్తూ ఉన్నాం. తప్పకుండా అనుకున్న టైం ప్రకారం మేము భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క సౌకర్యాలు కల్పించి అందజేస్తామని తెలియజేస్తాం.